సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి మొదటి బోనాన్ని అత్తిలి కుటుంబం నుండి సమర్పించారు. అమ్మవారి బోనాల జాతరను పురస్కరించుకొని ప్రతి సంవత్సరం మొదటి బోనం అత్తిలి కుటుంబం నుండి సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. అత్తిలి అరుణ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో రాంగోపాల్ పేట్ నుండి ఆలయం వరకు తొలి బోనంను జోగిని శ్యామల తీసుకొచ్చారు. సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ బోనంకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. డబ్బు సందేళ్ల మధ్య బోనం సమర్పణ కొనసాగింది. జోగిని శ్యామల బోనంతో అమ్మవారిని స్మరించుకుంటూ నృత్యాలు చేస్తూ భక్తి పరవశంతో ఆలయానికి చేరుకున్నారు. గర్భగుడిలో జోగిని శ్యామల బోనంతో అమ్మవారిని స్మరించుకుంటూ నృత్యలతో ఆ ప్రాంతాన్ని ఆధ్యాత్మికమైన మార్చారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారు శుక్రవారం శాకాంబరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి దర్శనం కొరకు భక్తులు బారులు తీరారు. ఆషాఢ మాసం
గోల్కొండ జగదాంబిక అమ్మవారి నుంచి ప్రారంభమైనటువంటి ఉత్సవాలు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవస్థానం, ఉమ్మడి దేవాలయాలు, హైదరాబాద్, తెలంగాణ వ్యాప్తంగా అంతా మరి బోనాల జాతర ప్రారంభం కావడం జరిగింది. ఎక్కడ చూసినా కానీ లక్షలాది సంఖ్యలో భక్తులు అందరికీ మంచి జరగాలి, సపాటమైనటువంటి వర్షాలు పడాలి, అందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో అందరికీ మంచి జరగాలనే దానికోసం మీకు అందరికీ తెలుసు 2014 అంటే తెలంగాణ రాష్ట్రం రాకముందు రాష్ట్ర పండుగ అనౌన్స్ చేయాలని చెప్పి చాలా డిమాండ్ ఉన్నప్పటికీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే రాష్ట్ర పండుగగా అనౌన్స్ చేయడమే కాకుండా ఈ రాష్ట్రంలో జరిగినటువంటి పండుగని దేశవ్యాప్తంగా విశ్వవ్యాప్తంగా చేసినటువంటి పరిస్థితి దగ్గర హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ ఆ దేవాలయాల్లో వాళ్ళు పూజలు చేసుకోవాలంటే చందాలు వసూలు చేసుకొని బస్తీలలో, షాపులలో అవన్నీ రూపుమాపి ప్రభుత్వం వాళ్ళకు ఆర్థిక సాయం అందించేటువంటి కార్యక్రమానికి కూడా కేసీఆర్ మరి పండుగ ఈ రోజు విశ్వవ్యాప్తమైంది. ఈ మాధ్యమాల ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా తీసుకుంటున్నారు. ఏంటి మహంకాళి జాతర ప్రత్యేకత, ఇంపార్టెన్స్ ఏంటి అనేటువంటిది చూస్తున్నట్టు. అయితే మనకు 13వ తారీఖు నాడు మరి మధ్యరాత్రి అర్లీగా వస్తుంది. ఆ తర్వాత తొట్టెలో ఊరేగింపులు, శివతత్తులు, ఆ తర్వాత పలార మండల ఊరేగింపు, నెక్స్ట్ డే 12 నాడు మార్నింగ్ భవిష్యవాణి చెప్పడం.